ముందుగా ఒక కప్పు పప్పుని అరగంట సేపు నానబెట్టి తీసుకోవాలండి. దాంట్లోనే 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పుని కూడా వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగా. పెన్ మీద ఒక కడాయి పెట్టి 3 పచ్చిమిర్చిని అలాగే సన్నగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కప్పు వరకు వాటర్ వేసి చాలా మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్క అనేది ఇలా మెత్తగా ఉడికిపోయాక మేషర్తో గానీ అలాగే గంటితో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపుని అలాగే కొద్దిగా కారాన్ని కొద్దిగా ధనియా పౌడర్ మసాలాని గరం పౌడర్ మసాలాని వేసి పప్పు కొద్దిగా చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఎండుమిర్చిని వేసి ఎర్రగా వేపుకోవాలి. దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెమ్మల్ని అలాగే కొద్దిగా ఆవాల్ని అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసి చిటపటలాడాక కొద్దిగా కరివేపాకుని కూడా వేసి కొద్దిగా ఇంగు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా వేగించుకోవాలండి. మామిడికాయ పప్పులోకి వేసుకోవడమే.